హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. నిన్న నేను కాలేజెస్ అన్నీ చూపించలేకపోయాను. ఇంకా ఈరోజు వర్క్షాప్కి ఎన్ఐటి వరంగల్కి వెళ్తున్నాను. సో ఈరోజు మొత్తం నేనైతే టోటల్గా చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. నిన్న అన్ని ప్రోగ్రామ్సే ఉండే, మార్నింగ్ నుంచి 5 వరకు క్లాసెస్ అయిపోయినాయి. సో నేను అంతగా తిరగలేకపోయాను. ఈరోజు అయితే ఒక 2-3 క్లాసెస్ అయినా అటెండ్ కాకుండా అయినా కానీ నేను మెస్ వాళ్ళ దగ్గర ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ గ్రౌండ్ ఎట్లా ఉంటుందో అంతా చూపిస్తాను. నేను ఎన్ఐటి వరంగల్ మొత్తం తిరిగి, మా ఫ్రెండ్ అయితే మా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. సో సెకండ్ డేకి ఎగ్జైటెడా? So much excited to go for the second day. But గట్టిగా మాట్లాడరా, ఏమైతుంది? గట్టిగా మాట్లాడు. I am excited for the second day. బట్ ఇవాళైనా కొంచెం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ కాకుండా కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా చెప్తారని ఆశిస్తున్నా. లుక్ అవే దట్ ఎన్ఐటి వరంగల్కి ఇప్పుడే చేరుకున్నాం, నేను మా ఫ్రెండ్స్ అందరం. ముంగట అదే ఫస్ట్ గేట్ ఎన్ఐటి వరంగల్ ఎంట్రెన్స్ గేట్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. ఈరోజు నిన్న చూపించలేకపోయాను, బట్ నిన్నైతే సెక్యూరిటీ మాకు లోపలికి పోవడానికి 15 మినిట్స్ వరకు ఆపిండు. ఇవాళ ఆపడు, ఎందుకంటే మా దగ్గర ఐడి కార్డ్స్ నిన్న లేకుండే. యూనివర్సిటీలో మనము ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మనకు క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఆ బోర్డ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కలాం గెస్ట్ హౌస్ అంట, అంతా మొత్తం క్లియర్ కట్గా ఏడికి వెళ్ళినా కానీ అక్కడ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే గట్టిగా తినేసి ఒక డిపార్ట్మెంట్ చూడడానికి వచ్చినాం. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అంట. అసలు ఈ బిల్డింగ్ చూడగానే కళ్ళే తిరుగుతున్నాయి, చాలా బాగుంది అసలు. ఎన్ఐటి వరంగల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్స్ అనుకుంటా. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా వెళ్తా, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చూపిస్తాను మీకు. ఇప్పుడే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ చూసినాం, అసలు చాలా బాగుండే. చాలా బాగుంది. మధ్యాహ్నం ఇందాకనే తిన్నాం, లంచ్ చేసినాం. ఒక 2 సెషన్లు 2 లెక్చర్ల తర్వాత మైండ్ దిమ్మ తిరిగిపోయింది. తర్వాత తినడానికి వచ్చినాం. ఇప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం కదా. చెప్పు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ చూసినావు కదా, నీకు ఎట్లా అనిపించింది? పైనుండి అయితే బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది. దీని ముందు మా డిపార్ట్మెంట్ పిల్లవచ్చా, ఇప్పుడు ఇంకో డిపార్ట్మెంట్ చూడడానికి పోతున్నాం. మా యూనివర్సిటీలో అసలు ఇట్లాంటి ఒక్క బిల్డింగ్ ఉండదు, బట్ బిల్డింగ్స్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. లోపల చదువు ఎట్లా ఉండదో మాకు తెలియదు, కానీ ఈరోజు తిరగడానికి అయితే వచ్చాం. సో మాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లోనే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ చాలా పార్ట్స్ ఉన్నారు, మనుషులు కూడా. మా దగ్గర గట్లు ఉంటే మాత్రం ఎలగొడతారేమో. ఆల్రెడీ ఇక్కడ మా స్పార్క్ ప్రోగ్రామ్ది ఒకటి పెట్టిరు. ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బిల్డింగ్. అమ్మో, ఇంత పెద్దగా ఉందిరా బాబు. మామ లోపలికి పోదాం రా ఒకసారి. గ్రేట్, అసలు చాలా బాగుంది యారా. మా యూనివర్సిటీ తోటి పోల్చుకుంటే ఇక్కడ మెస్సులు కూడా ఏమంటారు, సపరేట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సపరేట్ మెస్ అంట. ఇది చాలా బాగుంది. మా దగ్గర కొట్టుకొని వస్తారు. ఎగ్జాంపుల్ మా బ్యాచే, ఒక దగ్గర అన్నీ ఒక దగ్గరే ఉంటే అట్లనే ఉంటుంది. సో సెంట్రల్ యూనివర్సిటీస్కి ప్రిఫర్ చేయడానికి ఇది ఒక పెద్ద రీజన్ అనుకోండి. తిండి బాగుంటే మనుషులు అంత మంచి చదువుకుంటారు లోపల ఉన్న వాళ్ళు. నైట్ లిటరల్గా 2 o'clock 1 o'clock లేచి ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. మా వాళ్ళు చక్కగా తినరు. ఈ ముంగట కనిపించే బిల్డింగ్ అంట ఏషియాలోనే బిగ్గెస్ట్ బాయ్స్ హాస్టల్, అంటే అకామిడేషన్కి ఇచ్చిన పెద్దదంట. సో వామ్మో, రియల్గానే మామూలుగా లేదు గారా, అసలు ఘోరంగా, అసలు విత్ లిఫ్ట్ అంట. అసలు వేరే లెవెల్ ఉందిరా అసలు. మన దగ్గర అసలు మన డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఉండే కామా, ఇది ఏందిరా ఇంత పెద్దగా ఉంది. వామ్మో, అసలు ఇది లోపలికి పంపుతారో లేదో కానీ బిల్డింగ్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇంతమందిని ఒకటే జాగాలో పెట్టి ఎలా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ అసలు ఒక్కసారి చూడండి, కళ్ళు చెదిరిపోయేటట్టునే అసలు. వావ్, అసలు గ్రేట్. అసలు ఇంతమంది ఆరా, నీ నీ ఒక్కసారి చెప్పు మామ, అసలు ఘోరంగా ఉంది యారా, మాటలు రావట్లేదు. చూడండి అసలు. వామ్మో, అరే ఇంతమందిని ఎట్లరా అసలు వాళ్ళు
అసలు దాంట్లో కానీ దాంట్లో డ్రైనేజ్ సిస్టమ్ అదంతా ఎట్లా మెయింటైన్ చేస్తారో ఒక్కసారి ఊహించుకో. మన యూనివర్సిటీలో 2-3 ఉన్న బాత్రూమ్లనే చక్కగా మెయింటైన్ మేము జీడిలో బతికేది. చెప్పు. జీడిలో మనమంతా 50 మంది ఉంటాం. ఆ 50 మందికి 3 బాత్రూమ్లు. ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా బిల్డింగ్. నాకు తెలిసి రూమ్కి ఒకటి ఉంటుందేమో. ఇప్పుడు ఇంకొకరు ఉంటారని చెప్పింది కదా. మేబీ లోపలికి అలో ఉంటే పోయి చూపిస్తాను, లేదా ఇంకా వేరే బిల్డింగ్కి వెళ్ళి చూపిస్తాను. మావాడు స్టైల్గా నిలబడ్డాడు చూడండి. సెంట్రల్ లైబ్రరీకి వెళ్తున్నాం. మన లైబ్రరీకి ఆ లైబ్రరీకి తేడా చెప్పు మంచిగా. ఇక మా లైబ్రరీలో అయితే కావాల్సిన బుక్స్ ఏ దొరకవు. మరి ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నా పెద్దగా ఉన్నది. మరి 2 ఫ్లోర్స్ అట. మా కాడ ఒక ఫ్లోరే. అది మన దగ్గర కూడా 2 ఫ్లోర్స్ ఉంటాయి. 2 ఫ్లోర్స్ పైన రేకులు ఉంటుంది. ఏదో అదేంటిది దాని ఏమంటారు కదా, లోన పటారం పైన పటారం లెక్క గట్లనే ఉన్న కథ. నా ముంగట ఉన్నది సెంట్రల్ లైబ్రరీ NIT వరంగల్లో. ఇది మెయిన్ బిల్డింగ్. సో ఇక్కడ నుంచి ఇక మా ఖురానా హాల్కి వెళ్తున్నాం. అక్కడ ఇంకో 2 అవర్స్ 2 అవర్స్ వరకు మంచిగా క్లాసులు వినేస్తాం. మార్నింగ్ నుండి నాన్ స్టాప్ క్లాసులు విన్నాం. ఈరోజు మా ఫ్రెండ్ గాడు మొత్తం ఏమైందిరా, ఈరోజు నిన్న కెమిస్ట్రీ క్లాసులు లేవు అని చెప్పినావుగా, ఈరోజు ఉన్నాయి. నీ అభిప్రాయం ఏం చెప్పు. మంచిగా సూపర్ విన్నాయ్యా, మంచిగా అర్థమైంది. కాకపోతే చెప్పింది బయోకెమిస్ట్రీ అంతే. లాస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పిండు ఇట్లా. మా ఫ్రెండ్ NIT వరంగల్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యిండు. సో ఈరోజు నుంచి ఏదో ఒక చిన్న చేంజ్ ఫ్యూచర్లో ఏం చేస్తాబోతున్నా మా ఫ్రెండ్ని చెప్పమా నిఖిల్. ఫ్యూచర్లో అంటూ ఏముంది, ఏది పడితే అది చేసుడే అంతే. ఏవి పడితే ఏదంటే కూలి పనికి పోతావా? కూలి పని కాదు, అంత వేయలేము, మనం అంత కష్టపడలేము. మన అబ్బాయి చేసిన మరి ఏమనుకుంటున్నావు? కూలి పని అంటే చాకరీ చేయలేము. వెట్టి చాకరీ అనే అదంతా కాదు. ఇన్ని సంవత్సరాలేమో మంచిగా తిని పడుకొని కాలేజీ అది మన వాతావరణం. అక్కడ ఎట్లుంటుంది, గడ్డపార, ఇక పొలాల దగ్గర పోయి పొలం కొట్టాలి, నాగలు దున్నాలి. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి అనుకో అదంతా ఉండదు. బట్ చిన్న పని చేసినా కానీ అది మనం చేయలేము. అదే ఇప్పుడు మన చదివిన చదువులకేమో స్కిల్ లేదు. స్కిల్ కాదు, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్. నాలెడ్జ్ ఉన్నా మంచిదే, స్కిల్స్ ఉన్నా మంచిదే. ఇండియాలో గుర్తింపు అనేది అస్సలు దొరకదు. జస్ట్ రిఫరెన్స్ అదేంటిది, బలిసినోడు బలుసుకుంటేనే పోతాడు, పేదోడు పేదోడు లెక్కనే పోతాడు. ఇది పాయింట్. ఇది రియలైజ్ కాండి అందరూ. నేను చదివితే నీ అవ్వ అంత పెద్ద పెరుగుతాయి, ఇంత పెద్ద పెరుగుతాయి అనేది డొల్లా. అది నమ్మకం. నీ ప్రకారం చదువుకోవడం బెటరా, బిజినెస్ బెటరా, లేకపోతే ఏ రకంగా వెళ్తే బెటర్? బేసిక్గా ఈ రోజులలో ఎవడెంత పేదోడైనా బలవాలి అని అంటే ఫస్ట్ అయితే కంపల్సరీ చదువు అన్నది, నాలెడ్జ్ అని ఇంపార్టెంట్. కానీ అది పెద్ద చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు అనుకుంటారు. కానీ నేనేమంటా అంటే చదువుకొని ఒక స్కిల్ నేర్చుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకుంటూ వేరే దాంట్లోకి పోవాలి, గవర్నమెంట్ జాబులు కాకుండా. అట్లా నా పర్స్పెక్టివ్. నీదేంది? యూ షుడ్ బి ఏ జాబ్ క్రియేటర్, నాట్ షుడ్ బి ఏ సీకర్. ఓకే. ఇది ఎవర్రా చెప్పింది కొటేషన్? ఫైనల్గా నీకు తెలియదు కానీ నీ ఫైనల్గా నీ ఒపీనియన్ ఏంటి NIT వరంగల్లో? పర్లేదు. ప్రజెంట్ అయితే కల్చర్, నేను చిన్నప్పటి నుంచి విలేజ్లో పుట్టి పెరిగినా కాబట్టి కల్చర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. పర్లేదు. వీ హ్యాబిచుయేటెడ్ ఇన్ 2 days. ఇంకో వారం రోజులు ఉంటాం ఇండి. ఇక ఈ వారం రోజుల్లో మా వాళ్ళందరూ చేంజ్ అవుతా అంటుండు. నువ్వురా పొట్టి చేంజ్ అవుతావా? చేంజ్ అవ్వడంట ఈ నుండి మా లాస్ట్ పోయినాక మన బతుకు మనదేనా. ఈ వారం ఉండేదా, ఇక వారం రోజుల్లో ఏదో ఇన్స్పైర్ అవుతాం, అన్నీ చేస్తాం, తర్వాత ఖతం. అక్కడ మా వాళ్ళు ఒక్కొక్కడు అక్కడ చేసే పనులు చూస్తే చచ్చిపోతాం అందరం. ఏం లేదు ఇక ఈ జన్మకు మా యూనివర్సిటీ అంతే, వేరే యూనివర్సిటీలో రాసి పెట్టలేదు.